ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చి వాగ్దానాన్ని పొందుకుంటూ విశ్వసిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హబక్కూకు 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి ఉన్నారు. మనుషులు తమ బలాన్ని తమకున్న జ్ఞానమే అనుకుంటారు, తమకున్న జ్ఞానమే తమ బలం అనుకుంటారు, తమకున్న సమస్తము శరీర సంబంధమైనది తమ బలం అనుకుంటారు. కానీ యేసయ్య మాత్రము మనం నమ్ముకున్నాము కాబట్టి ఆయనే మనకు బలమై ఉన్నాడు. ప్రభువకు యెహోవాయే మనకు బలమై ఉన్నాడని హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనంలో మనకు సెలవిస్తున్న ప్రకారము దేవుడు మనకు బలమై ఉన్నాడు. ఎందుకంటే శరీర సంబంధంగా ఎన్నిటిని మనకు బలంగా ఎంచుకున్నప్పటికీ ఆ బలము ఒకరోజు పడిపోతుంది. కానీ యేసయ్య మాత్రము నీతో నిత్యము ఉంటాడు. బలవంతుడైన దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు నీ బలముగా దేని నువ్వు అనుకున్నప్పటికీ అది ఒకరోజు కూలిపోతుంది, అది అశాశ్వతంగా మిగిలిపోతుంది. కానీ యేసయ్యని నువ్వు బలముగా ధరించుకో. ఖచ్చితంగా దేవుడు నీకు ఇంకా బలమునిచ్చి నీ బలహీనతల యందు దేవుడు నీకు సహాయం చేసి నేను ఎంతగానో దేవుడు ఆయన కృపను చూపిస్తాడు. ఎన్నో జీవితాలు గడిచిన దినాలలో బలహీనంగా ఉన్నాయేమో, కానీ ఈరోజు బలవంతుడైన దేవుడితో నిలబడు. ఈరోజు ఆయనకు నిన్ను అప్పగించుకో. దేవుడు తన బలమును నీ బలహీనతలో నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీవే మాకు బలమువు, నీవే మాకు ఆశ్రయమై ఉన్నావు కనుక ఇంకా నీవు తప్ప మాకెవ్వరూ లేవు తండ్రి. యేసయ్య, మేము నమ్ముకున్న నీవే తండ్రి. సదాకాలము మాకు బలముగా ఉండి మమ్మల్ని రక్షించి కాపాడుమని ప్రభువా, నమ్మిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానంను నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.